Hi friends, this is Naveen. Welcome to Tech24. Friends, ఈ వీడియోలో యాపిల్ కొత్తగా లాంచ్ చేసిన iPhone 13కి సంబంధించి అన్బాక్సింగ్, కెమెరా శాంపిల్స్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇదైతే రీటైల్ యూనిట్. ఆఫ్ కోర్స్ యాపిల్ రివ్యూ యూనిట్ పంపడం అంటే మామూలు విషయం కాదు. అమెజాన్లో ఆర్డర్ చేశాను అండ్ 128GB వేరియంట్. సో 128GB వేరియంట్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అయిన, ప్రీ ఆర్డర్ స్టార్ట్ అయిన ఒక 1 అవర్ ఏమో ఉంది. తర్వాత అయితే అవుట్ ఆఫ్ స్టాక్కి వెళ్ళిపోయింది. 256, 512GB వేరియంట్స్ మాత్రమే ఉన్నాయి. సో నేను చూసినప్పుడు అప్పుడప్పుడు ఈ 2-3 డేస్లో కూడా 256, 512GB స్టాక్లోకి వస్తున్నాయి, కానీ 128GB వేరియంట్ అయితే రావట్లేదు. బట్ డెఫినెట్లీ అతి త్వరలో స్టాక్లోకి అయితే వస్తుంది బేస్ 128GB వేరియంట్. అండ్ నేను ఆర్డర్ చేసింది బ్లూ కలర్ వేరియంట్. నాకు బ్లూ అంటే ఇష్టం, అందుకే నేను ఈ బ్లూ కలర్ని అయితే ఆర్డర్ చేశాను. అండ్ రిమైనింగ్ కలర్స్లో కూడా సో నాకు కొంచెం డిఫరెంట్గానైతే అనిపించింది. చూద్దాం రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది అనేది. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ బాక్స్ అయితే చూడొచ్చు. వైట్ బాక్స్ పైన మనం ఆర్డర్ చేసిన కలర్ మొబైలే కనిపిస్తుంది అండ్ ఐఫోన్ అని సో రెండు వైపులా ఉంది. అండ్ రిమైనింగ్ పెద్ద డీటెయిల్స్ ఏం లేదు. చాలా స్లిమ్గా ఉంది, ఎందుకంటే సో డైటింగ్ చేసింది కాబట్టి. సో జోక్గా అన్నాను, వీళ్ళు ఛార్జర్ ఇవ్వరు కాబట్టి ఇంకొంచెం స్లిమ్ అయిపోయింది. బాక్స్ పై అయితే వీళ్ళు కవర్ ర్యాపింగ్ యూజ్ చేయలేదు, ఎందుకంటే అది నాన్ రీసైక్లబుల్ కాబట్టి. బాక్స్ను ఓపెన్ చేయాలంటే సో ఇక్కడ కనిపిస్తున్న పేపర్ ర్యాపర్ని అయితే మనం టియర్ చేయాలి. సో ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే మనకి సో ఫస్ట్ టైం మొబైల్ అయితే ఉంది. మొబైల్ని అయితే తీసి పక్కన పెట్టేద్దాం. అండ్ ఇక్కడ సో Type-C to లైట్నింగ్ కేబుల్ అయితే ఉంది. సో వీళ్ళు Type-C to Type-C ఇస్తే బాగుండేది. మేబీ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్లో చూడొచ్చు. అండ్ ఇందులో మనకి సిమ్ ఇజెక్టర్ టూల్, పేపర్ వర్క్ అండ్ యాపిల్ లోగో ఉంది. సో ఇదైతే రీసైక్లబుల్ ప్లాస్టిక్ని యూజ్ చేశారు. అండ్ ఇంకా ఏం లేవు బాక్స్లో, అంతే. ఛార్జర్ని అయితే ఇవ్వలేదు, మనమైతే సపరేట్గా ఛార్జర్ని అయితే కొనుక్కోవాలి. లేదా ప్రీవియస్ ఐఫోన్ యూజర్స్ అయితే ఏదైనా ఛార్జర్ ఉంటే అయితే మీరు యూజ్ చేయొచ్చు. నేనైతే థర్డ్ పార్టీ ఛార్జర్స్ని అయితే రికమెండ్ చేయను. అఫీషియల్ యాపిల్ ఛార్జర్ని యూజ్ చేయండి. సో 20W ఛార్జర్ యాపిల్ది అరౌండ్ 1800 అయితే ఉంది. సో అది బెస్ట్ ఆప్షన్ మీరు ఐఫోన్ 13, 12 లాంటి ఏది కొన్నా. సో ఈ ఆఫర్ సేల్స్లో. సో ఇప్పుడైతే మొబైల్ చూద్దాం. సో చాలా కాలం తర్వాత ఐఫోన్ అయితే నేను చేతిలోకి తీసుకున్నాను. సో చాలా సాలిడ్గా ఉంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. సో నేనైతే బూట్ చేసి సెటప్ చేశాను. సో ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, చాలామంది డిజైన్ విషయంలో ఐఫోన్ 12తో కంపేర్ చేస్తే సో పెద్ద కొత్తగా ఏం లేదు. కెమెరా లెన్స్ని ఇలా డయాగోనల్గా షిఫ్ట్ చేశారని చెప్తుంటారు, కానీ యాపిల్ ఎప్పుడు కూడా తన మొబైల్స్ డిజైన్ని సడన్గా అయితే చేంజ్ చేయదు, గ్రాడ్యువల్గానే చేంజ్ చేస్తుంది. నిజానికి 12తో కంపేర్ చేస్తే సో 13లో ఈ నాచ్ అండ్ ఈ కెమెరా లెన్స్ విషయంలో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. బట్ 11 to 12 అయితే ఆ మాత్రం డిఫరెన్స్ కూడా లేదు డిజైన్ విషయంలో. సేమ్ 11 ఎలా ఉంటుందో 12 అలాగే ఉంటుంది. సో ఇంకా చెప్పాలంటే 12తో కంపేర్ చేస్తే 13 కొంచెం అయినా మార్చారు. మేబీ 14 సిరీస్ వచ్చేసరికి డిజైన్ విషయంలో ఇంకొంచెం చేంజ్ అయితే మనం చూడొచ్చు. అందుకే చాలామంది ఐఫోన్ యూజర్స్ సడన్ చేంజ్ ఉండదు కాబట్టి ఆండ్రాయిడ్ ఫోన్స్లా సో స్టిక్ అయి ఉంటారు. 3 years, 4 years, 5 years వాడుతుంటారు. సో ఎందుకంటే అంత గ్యాప్లోనే మేజర్ చేంజెస్ అయితే ఐఫోన్స్ విషయంలో జరుగుతాయి. ఆండ్రాయిడ్లా 3 నెలలకు 6 నెలలకు ఒక ఫోన్ వచ్చి మొత్తం కంప్లీట్గా అయితే చేంజ్ అవ్వదు డిజైన్ అయితే. బ్యాక్ చూసినట్లయితే కెమెరా మాడ్యూల్లో 2 కెమెరాస్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా డ్యూయల్ LED ఫ్లాష్ అయితే ఉంది అండ్ మైక్ అయితే ఉంది. అండ్ మిడిల్లో యాపిల్ లోగో అయితే ఉంది. గ్లాసీ బ్యాక్ తోటే వస్తుంది. ఇది సో ప్రో సిరీస్లో లాగా మ్యాటే గ్లాస్ అయితే కాదు. సో ఫింగర్ ప్రింట్స్ని అయితే తీసుకుంటుంది. ఎస్పెషల్లీ ఈ డార్క్ కలర్స్, మీరు ఏదైతే బ్లాక్ అండ్ ఈ బ్లూ ఉందో వీటిలో కొంతవరకు ఫింగర్ ప్రింట్స్ అయితే కనిపిస్తాయి. లైట్ కలర్స్ అయినటువంటి పింక్ అండ్ వైట్లో అయితే కనిపించవు. రెడ్లో కూడా కొంచెం కనిపిస్తాయి ఫింగర్ ప్రింట్స్ అయితే. అండ్ మనకి ఫ్రంట్ చూసినట్లయితే ఫ్రంట్ నాచ్ సైజ్ని అయితే వీళ్ళు తగ్గించారు. 20% అయితే తగ్గించారు 12తో కంపేర్ చేస్తే. బట్ దాన్ని కొత్తగా దేనికైతే యూజ్ చేసుకోవట్లేదు. బట్ నాచ్ సైజ్ తగ్గించడం అయితే మంచి విషయమే. మనం తీసేయడాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ అది నెక్స్ట్ 14 సిరీస్లో జరగచ్చు. అది కూడా 14 సిరీస్లో బేస్ 2 వేరియంట్స్లో కాకుండా సో టాప్ 2 వేరియంట్స్లోనే వీళ్ళు పంచోల్ కట్అవుట్ డిస్ప్లేని ఇచ్చే అవకాశం ఉంది లీక్స్ ప్రకారం. ఈవెన్ 14 సిరీస్లో సో స్టాండర్డ్ 2 వేరియంట్స్లో మనకి సిమిలర్గా నాచ్ అయితే ఉండే అవకాశం ఉంది. అండ్ ఈ నాచ్లో మనకి ఫ్రంట్ కెమెరా 12MP కెమెరా అండ్ IR బ్లాస్టర్, సో ఫేస్ అన్లాక్, ఇది టచ్ ఐడితో అయితే రాదు. వీళ్ళు పవర్ బటన్లో టచ్ ఐడిని ఇంక్లూడ్ చేస్తే
బాగుండేది. అండ్ బెజల్స్ విషయంలో కూడా మనకి 12తో కంపేర్ చేస్తే ఈ 13 సిరీస్లో డిఫరెన్స్ అయితే లేవు, సేమ్ సైజులోనే బెజల్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. సో నా చేతిలో అయితే కాంపాక్ట్గానే ఉంది. నేను 6.7 ఇంచ్ సైజ్ డిస్ప్లే ఉన్న మొబైల్స్ని అయితే ఇంతకుముందు యూజ్ చేశాను. ఇది జస్ట్ 6.1 ఇంచ్ సైజ్ కాబట్టి సో నావి కొంచెం పెద్ద చేతులు, సో కాంపాక్ట్గానే ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో కూడా సేమ్ iPhone 12నే పోలి ఉంది. మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. ప్రో సిరీస్ వీళ్ళు స్టెయిన్లెస్ స్టీల్తో ఇచ్చారు. అండ్ బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తుంది. ఇది ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్, ఆల్రెడీ మనమైతే మాట్లాడుకున్నాం. అండ్ ఫ్రంట్ సెరామిక్ షీల్డ్తో ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. సో వీళ్ళు యాంటీ స్క్రాచ్ రెసిస్టెంట్ సెరామిక్ షీల్డ్ అని అయితే చెప్పారు. బట్ డెఫినెట్గా మీరు ఏదో ఒక ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయాలి, టెంపర్డ్ గ్లాస్ని అయితే యూజ్ చేయాలి. అండ్ బ్యాక్ కూడా కేస్ని అయితే నేను హైలీ రికమెండ్ చేస్తాను iPhone కాబట్టి. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR డిస్ప్లేతో వస్తుంది. యాపిల్ అలా పిలుస్తుంది. OLED ప్యానల్ని వీళ్ళు అయితే యూజ్ చేశారు. ఫుల్ HD రెజల్యూషన్తో వస్తుంది. డిస్ప్లే అయితే చాలా బాగుంది. సో 800 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. ఏదైతే iPhone 12 ఉందో దాంతో కంపేర్ చేస్తే మనకి దగ్గర 200 నిట్స్ ఎక్కువ బ్రైట్నెస్. అండ్ పీక్ 1200 నిట్స్ వరకు అయితే వెళ్తుంది HDR కంటెంట్ చూసేటప్పుడు. అండ్ OLED ప్యానల్ చాలా బాగుంది డిస్ప్లే అయితే. సో నేను కెమెరాలో సరిగా చూపెట్టలేనేమో, బట్ రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే అయితే డిస్ప్లే నాకు చాలా బాగా నచ్చింది. సో కొంచెం వామ్గా అనిపించింది డిస్ప్లే. ఈవెన్ నేను OnePlus Nord 2, Poco F3 GT అవన్నీ AMOLED డిస్ప్లేసే, ఇంకా 10-bit ప్యానల్. సో వాటిని యూజ్ చేసి వచ్చిన తర్వాత కూడా నాకైతే వామ్గా అనిపించింది. సెట్టింగ్స్లో డిస్ప్లేలో నేనైతే ట్రూ టోన్ డిస్ప్లేని అయితే ఆఫ్ చేస్తే సో వామ్నెస్ అయితే కొంచెం తగ్గింది. ఒకవేళ మీకు వామ్గా అనిపిస్తే, మరీ ఎక్కువ వామ్గా అనిపిస్తే ఈ ట్రూ టోన్ అయితే ఆఫ్ చేసుకుంటే సో స్టిల్ మామూలు AMOLED నా దగ్గర Vivo X60 ఉంది. దీని డిస్ప్లేతో కంపేర్ చేశాను నేనైతే. సో అప్పటికి కొంచెం వామ్గానే ఉంది, బట్ డిస్ప్లే అయితే ఎక్సలెంట్గా ఉంది. కలర్ రిప్రొడక్షన్, వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈ iPhone 13 ఎప్పట్లాగే ప్రాసెసర్ అప్గ్రేడ్ అయితే తీసుకుంది. A15 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. సో 6 కోర్ల CPUతో వస్తుంది అండ్ 4 కోర్ల GPUతో వస్తుంది. సో వీళ్ళు ప్రో సిరీస్లో 5 కోర్ GPUని అయితే యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ విషయంలో డెఫినెట్గా A14తో కంపేర్ చేస్తే ఈ A15 కొంతవరకు బెటర్గా ఉంటుంది. నిజానికి చాలామంది సో ఈవెన్ ఎవరైతే iPhone 12 యూజ్ చేస్తున్నారో, ఈవెన్ iPhone 12 ఆఫర్ సేల్లో కొనాలనుకుంటున్నారో సో మీరైతే దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. A14 కూడా చాలా మంచి ప్రాసెసర్. మీకు పర్ఫార్మెన్స్ విషయంలో పెద్ద డిఫరెన్స్ ఉండదు, బట్ డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది A14 నుంచి A15కి. అండ్ నేను సెటప్ చేసేటప్పుడు అయితే కొంచెం వామ్ అవ్వడం అయితే నోటీస్ చేశాను బ్యాక్ సైడ్. సో మూవ్ టు iOS యాప్ యూజ్ చేసి నా ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కొన్ని ఫొటోస్ అండ్ అంతేకాకుండా మెసేజెస్ అయితే సెండ్ చేసుకుంటున్నాను. అలాంటి టైంలో ఈ ఏరియాలో అయితే వామ్ అవ్వడం నోటీస్ చేశాను. చాలామంది ఐఫోన్స్ అసలు హీట్ అవ్వవు, వామ్ అవ్వవు అని అయితే అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు అయితే సో ఏం లేదు, అది iPhone అయినా ఆండ్రాయిడ్ ఫోన్ అయినా హెవీ టాస్క్ జరిగితే ఖచ్చితంగా వామ్ అయితే అవుతాయి. అండ్ ఫేస్ ఐడి అయితే చాలా ఫాస్ట్గా ఉంది. IR బ్లాస్టర్తో వస్తుంది. సో యాక్యురేట్గానే ఉంది. సేమ్ పోకో F1లో సిమిలర్ పర్ఫార్మెన్స్ని మనం చూసాం. IR బ్లాస్టర్ సో చాలా ఫాస్ట్గా అన్లాక్ అయితే చేస్తుంది. బట్ టచ్ ఐడి అయితే ఇచ్చి ఉంటే బాగుండేది. సో మాస్క్ పెట్టి మనం అయితే అన్లాక్ చేయలేం, మాస్క్ తీసి అన్లాక్ చేయాల్సి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ స్పీకర్ లౌడ్నెస్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. చాలా లౌడ్గా ఉంది స్పీకర్ అయితే. సో ఒకసారి మనం ఏదైనా శాంపిల్ ప్లే చేసి చూద్దాం. నేనైతే ఎక్కడి నుంచి ఎక్కువ లౌడ్గా వస్తుంది అని అయితే ట్రై చేశాను. సో బాటమ్ నుంచి కొంచెం ఎక్కువ లౌడ్గా అనిపిస్తుంది. మరీ హ్యూజ్ డిఫరెన్స్ అయితే కాదు, బట్ ఈ టాప్ స్పీకర్ కంటే బాటమ్ స్పీకర్స్ నుంచి లౌడ్గా అయితే వస్తుంది సౌండ్. అండ్ ఈ ఫోన్ యాజ్ యూజువల్గా IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్తో వస్తుంది అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు బ్యాటరీ కెపాసిటీని అయితే మెన్షన్ చేయరు, బట్ మనకున్న సమాచారం ప్రకారం సో ఒక దగ్గర ఒక 300 mAh బ్యాటరీ కెపాసిటీని అయితే ఇంక్రీజ్ చేశారు. 3240 mAh కెపాసిటీతో వస్తుంది. iPhone 12తో కంపేర్ చేస్తే 2.5 hours ఎక్కువ బ్యాటరీ లైఫ్ని ఇస్తుందని అయితే వాళ్ళు క్లెయిమ్ చేశారు. అండ్ బాక్స్లో మనకి ఛార్జర్ అయితే ఇవ్వలేదు, ఛార్జర్ ఇస్తే బాగుండేది. సో
యాపిల్ యొక్క 20 వాట్ ఛార్జర్తో నేనైతే పర్చేజ్ చేశాను. ఛార్జ్ చేసి అయితే సో చెక్ చేస్తాను ఎంత టైంలో ఫుల్ ఛార్జ్ అవుతుందో. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరాస్ అయితే వస్తాయి. మెయిన్ సెన్సార్ 12 MP సెన్సార్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇది కూడా 12 MP సెన్సార్. సో రెండింటిని కూడా iPhone 12తో కంపేర్ చేస్తే ఈసారి అయితే వాళ్ళు అప్గ్రేడ్ చేశారు, కొంచెం పెద్ద సెన్సార్స్ని అయితే యూజ్ చేశారు. అండ్ మెయిన్ సెన్సార్ సో మనకి iPhone 12లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తే ఇందులో సెన్సార్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో కేవలం లెన్స్ మాత్రమే మూవ్ అయితే ఇందులో ఎంటైర్ సెన్సార్ అయితే మూవ్ అవుతుంది. సో చూడాలి రియల్ లైఫ్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో, ఫుల్ రివ్యూలో అయితే డీటెయిల్గా మాట్లాడతాను. అండ్ సో ఫోటో శాంపిల్స్ని అయితే నేను చాలా తీసాను, మీరు స్క్రీన్పై అయితే చూడొచ్చు. సో ఎక్సలెంట్గా ఉన్నాయి అన్ని ఇమేజెస్ కూడా యాజ్ యూజువల్గా. అండ్ 12తో అయితే మనం సైడ్ బై సైడ్ అయితే కంపేర్ చేయలేదు, ట్రై చేస్తాను, కంపేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరాని అయితే వీళ్ళు 12తో కంపేర్ చేస్తే సో ఇంప్రూవ్ చేసినట్లయితే అనిపిస్తుంది. అండ్ మరొక మంచి విషయం, సో ఇది 4K 30 FPS వరకు సో డాల్బీ విజన్ HDRలో రికార్డ్ చేస్తుంది. అండ్ నార్మల్ వీడియో 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేస్తుంది. సో 60 FPSలో కూడా మనకైతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వర్క్ అవుతుంది, సెన్సార్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో ఫుల్ రివ్యూలో అండ్ డెడికేటెడ్ కెమెరా రివ్యూ అయితే చేస్తాను. అండ్ సినిమాటిక్ మోడ్ సో మీరైతే శాంపిల్స్ చూడొచ్చు, ఎక్సలెంట్గా ఉంది. సో నేనైతే బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాను iPhone 13 సిరీస్ లాంచ్ అయినప్పటి నుంచి ఈ సినిమాటిక్ మోడ్ని టెస్ట్ చేయడానికి. సో ఆండ్రాయిడ్ ఫోన్స్లో పోర్ట్రేట్తో కంపేర్ చేయొచ్చు, బట్ కొంచెం ఇంప్రూవ్డ్ ఆండ్రాయిడ్ పోర్ట్రేట్ వీడియో ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ సినిమాటిక్ మోడ్. సో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని అయితే డిటెక్ట్ చేస్తుంది, ఆటోమేటిక్గా ఫోకస్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు సో వెనకాల ఉన్న వ్యక్తిని అయితే సో కెమెరాని లెన్స్ని ఎవరు చూస్తే వాళ్ళని అయితే ఫోకస్ చేస్తుంది, ముందు ఎవరు ఉంటాయి ఎవరు కెమెరాని చూస్తే వాళ్ళని ఫోకస్ చేస్తుంది. సో చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు, బట్ ఇంకా అవకాశం అయితే ఉంది. సో నేను ఆబ్జెక్ట్స్తో కంపేర్ చేసి అయితే ఆబ్జెక్ట్స్తో టెస్ట్ చేసి అయితే చూశాను. సో కెమెరా ముందు నేనుండి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఫోకస్ చేయాలని, అలా అయితే నాకు వర్క్ అవ్వలేదు. ఇంకా డీటెయిల్గా నేను ముందు అయితే టెస్ట్ చేసి డెడికేటెడ్ వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను. బట్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈవెన్ లో లైట్లో కూడా సినిమాటిక్ వీడియో క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. బట్ మ్యాక్సిమం 1080p 30 FPS వరకే ఈ సినిమాటిక్ మోడ్లో మనం రికార్డ్ చేయొచ్చు. సో వీళ్ళు 4K సపోర్ట్ ఇస్తే బాగుండేది, ఇంకా ఎక్సలెంట్గా ఉండేది క్వాలిటీ అయితే. మరో మంచి విషయం ఏంటంటే ఫ్రంట్ కూడా మనకి ఈ సినిమాటిక్ మోడ్ అయితే వర్క్ చేస్తుంది. దీన్ని అయితే వాళ్ళు లాంచ్ ఈవెంట్లో మెన్షన్ చేయలేదు. సో ఫ్రంట్ సినిమాటిక్ మోడ్ శాంపిల్ని కూడా మీరైతే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది iPhone 13కి సంబంధించి అన్బాక్సింగ్, కెమెరా శాంపిల్స్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. త్వరలోనే డెడికేటెడ్ కెమెరా రివ్యూ అండ్ ఫుల్ రివ్యూ అయితే తీసుకొస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ iPhone 13కి సంబంధించి సో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాగే అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ హానెస్ట్ ఒపీనియన్ వీడియోస్ అయితే తీసుకొస్తాను. అండ్ మీరు కనుక కొత్తగా ఐఫోన్ కొనాలి అనుకుంటే ఈ ఆఫర్ సేల్స్లో నిన్న ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి, నేను రిప్లై ఇస్తాను. మళ్ళీ కలుద్దాం.